ఆడవాళ్ళకి లాంగ్ హెయిర్ ఉన్నా, షార్ట్ హెయిర్ ఉన్నా, లెంత్ ఎంత కట్ చేస్తున్నాము అనేది అస్సలు మ్యాటర్ కాదు. హెయిర్ కట్ చేసుకున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కొంతమందికి ఒక వారం, కొంతమందికి ఒక నెల కూడా అసలు మనం ఎందుకు హెయిర్ కట్ చేస్తాము, మళ్ళీ అంత హెయిర్ పెరగాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది కదా అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు మా బంధువుల్లో ఉన్నారు. అలాగే నేను కూడా అలా చాలాసార్లు ఫీల్ అయ్యాను. కానీ ఈసారి హెయిర్ కట్ చేసినప్పుడు కొంచెం బాధేసినా కూడా ఆ బాధని పక్కన పెట్టేశాను. ఎందుకంటే హెయిర్ కట్ చేసుకుంటే నేను బాధగా ఫీల్ అవుతాను అని నాకు ముందే తెలుసు. ఖచ్చితంగా ఆ బాధని పక్కన పెట్టాలి అని నేను ముందే డిసైడ్ అయిపోయాను. ఈ హెయిర్ కట్ చేసుకున్నాక ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఇలా హెయిర్ కట్ చేసుకోమని ఎవరికి నేను చెప్పే ఉద్దేశం ఉన్న వీడియో అయితే ఇది కాదు. నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మన కూతుర్లు, అలాగే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఇలా నేర్పించడం వల్ల వాళ్ళకి ముందే ప్రాక్టీస్ అవుతుంది. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ తీసుకోవాలన్నా, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా హెయిర్ కట్ చేయాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచే చిన్న చిన్నవి నేర్పించడం వల్ల రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా కోర్స్ చేసినా కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే ఇంట్లో హెయిర్ అలా మనకి ఐబ్రోస్ ఎలా తీయాలి, చిన్న చిన్న థింగ్స్, మసాజ్ ఎలా చేయాలి, ఇలాంటివి నేర్పించినా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైఫ్లో మనం పెద్ద వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మనం ఎలాంటి సక్సెస్ని ఇస్తామా, ఏం నేర్పిస్తామా, ఎంత డబ్బు ఇస్తామా అనే దానికంటే కూడా ఇప్పుడు మనం ఎంత నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తున్నాము అనేది మెయిన్. నేను ఆ ఉద్దేశంతోనే మా పాప దగ్గర హెయిర్ కట్ చేయించుకున్నాను. తను కూడా హెయిర్ కట్ చేసినందుకు ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.